హాయ్ హలో నమస్తే, నేను మీ పిఎస్. వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. నేటి విద్యా ఉద్యోగ అంశాల్లో భాగంగా పవర్ వినిత్ ద లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ పుస్తక రచయిత ఎవరు? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కార్బన్ ఫైబర్ హై స్పీడ్ ప్యాసింజర్ రైలును ప్రారంభించిన దేశం ఇది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి. వార్తల్లోని అంశాలు ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో చూసుకున్నట్లయితే వైస్ అడ్మిరల్ హారతి సరిన్ ఆర్మైడ్ ఫోర్స్ మెడికల్ సర్వీసెస్కి తొలి మహిళా డైరెక్టర్గా జనరల్గా 2024 అక్టోబర్ 1న బాధ్యతలు స్వీకరించారు. డీజీగా ఆమె త్రివిధ దళాల మెడికల్ సర్వీసెస్కి నాయకత్వం వహిస్తారు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సాయుధ దళాలకు సంబంధించిన మెడికల్ పాలసీలను పర్యవేక్షిస్తారు. భారత సాయుధ దళాల చరిత్రలోనే అత్యున్నత స్థాయి మహిళా అధికారిగా హారతి నిలిచారు. అస్సాంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో 4 కంప్రెస్డ్ బయోగ్యాస్లను ప్లాంట్లను నిర్మాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024 అక్టోబర్ 2న వర్చువల్గా ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా స్థిరమైన పర్యావరణ అనుకూలమైన శక్తిని ప్రోత్సహించే లక్ష్యంతో వీటిని విస్తరించనున్నారు. అస్సాం, గువాహటి, జోర్హాట్, శివసాగర్, తిన్సుకియా ప్రాంతాల్లో కీలక ఆయిల్ ప్రాజెక్టులు ఉన్నాయి. మరి వీటిలో భాగంగా అస్సాం ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో 4 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగింది. ఒక అంశం, అమరరాజ సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు ప్రతిష్టాత్మక మహాత్మా జీవన్ సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పుదుచ్చేరి మాజీ గవర్నర్ డాక్టర్ కిరణ్ బేడి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. మరి అమరరాజ సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు ప్రతిష్టాత్మక మహాత్మా జీవన్ సాఫల్య పురస్కారం 2024కు దక్కించుకున్నారు. మరొక అంశం, ISSF జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్లో భారత క్రీడాకారిణి సూకి కాంక్షం నెగ్గింది. 2024 అక్టోబర్ 3 పేరులోని లీమాలో జరిగిన మహిళా 50 మీటర్ల పిస్టల్లో 3 పొజిషనల్ కృషి 3వ స్థానంలో నిలిచింది. 8 మంది బరిలో దిగిన ఫైనల్లో సీనోబర్గ్ నార్వే దేశానికి చెందిన స్వర్ణం నెగ్గింది. కరోలిన్ లుండ్ నార్వే దేశానికి చెందిన రజతం నెగ్గింది. మరి భారత క్రీడాకారిణి అయినటువంటి కాంక్షంతో సరిపెట్టుకుంది. మరొక అంశం, ద పవర్ విత్ ఇన్ ద లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు? ప్రధాని మోడీ నాయకత్వం శైలికి సంబంధించిన సమగ్ర వివరాల ఈ పుస్తకం వెల్లడిస్తుంది. పాశ్చాత్య భారతీయ దృక్కోణం నుంచి ఆయన నాయకత్వం ప్రయాణాన్ని ఈ పుస్తకంలో వివరించారు. పుస్తకం రచయిత చూసుకున్నట్లయితే డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం రచించారు. ఒక అంశం, మాంసాహారాల్లో కృత్రిమ రంగులు వాడడాన్ని తాజాగా ఏ రాష్ట్రం ప్రభుత్వం నిషేధించింది? వినియోగదారులు ఆకర్షించడానికి ఆహార పదార్థాలను కృత్రిమ రంగులను కలపడం ఇటీవల అధికమైంది. వాటి వల్ల క్యాన్సర్, మధుమేహం, బీపీ లాంటి జబ్బులు చుట్టుముట్టే ప్రమాదం ఉందని పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. 2023 ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ ఆహార రంగులను విపణి విలువ $38,000 కోట్లు ఉందని అంచనా. అందులో భాగంగా అధికంగా భారత్, చైనా లాంటి ఆసియా దేశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఫుడ్ కలర్ను నిషేధించిన రాష్ట్రం కర్ణాటక. T20 ఉమెన్స్ వరల్డ్ కప్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. T20 ఉమెన్స్ వరల్డ్ కప్ 9th ఎడిషన్ 2024లో దుబాయ్ వేదికగా UAEలోని షార్జా స్టేడియంలో జరగనున్నాయి. మరి ఈ ఎడిషన్ 9వ ఎడిషన్ చూసుకున్నట్లయితే 9వ ఎడిషన్ 2024లో షార్జాలో జరుగుతున్న 9th ఎడిషన్ ఈ T20 ఉమెన్స్ వరల్డ్ కప్ మొట్టమొదటిసారిగా 2009లో జరిగింది. విజేతలు చూసుకున్నట్లయితే న్యూజిలాండ్ మొట్టమొదటిసారిగా గెలిచింది. ఇంగ్లాండ్ పైన న్యూజిలాండ్ మొట్టమొదటిసారిగా విజయం నమోదు చేసుకుంది. భారతదేశం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఉమెన్స్ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఒక్కసారి కూడా T20 ఉమెన్స్ వరల్డ్ కప్ ఈసారి అయినా భారత్కు దక్కాలని కోరుకుందాం. మరి ఈ 9th ఎడిషన్ షార్జా వేదికగా దుబాయ్లో జరుగుతుంది. మరి ఎక్కువ సార్లు ఆస్ట్రేలియా 6 సార్లు విన్నర్గా నిలిచింది. ఇంగ్లాండ్ 2 సార్లు, న్యూజిలాండ్ 1 సారి విజేతలుగా నిలిచాయి. ఈ అంశం పరంగా వేదిక ముఖ్యమైనది. మరి ఎన్నవ ఎడిషన్ అనేది చూసుకోవాలి. UAEలోని 9వ ఎడిషన్ కొనసాగుతుంది. మరి దుబాయ్, షార్జా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లు 9వ ఎడిషన్ UAEలో జరుగుతుంది. మరొక అంశం, గోవాలో ఏటా నిర్వహించే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 56వ ఎడిషన్కు డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? 55వ ఎడిషన్ డైరెక్టర్గా ఇటీవల నియమితులైన వ్యక్తి ప్రముఖ భారత దర్శకుడు శేఖర్ కపూర్. ఇక్కడ మరొక అంశం, ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ సిటీగా గోవాను పిలుస్తారు. ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ సిటీగా గోవాను
పిలవడం జరుగుతుంది. మరొక అంశం 2024-2025 సంవత్సరానికి గాను ఆసియా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్ అధ్యక్ష బాధ్యతలను ఇటీవల ఏ దేశం చేపట్టింది? చూసుకున్నట్లయితే భారతదేశం ఆసియా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్ అధ్యక్ష బాధ్యతలను ఇటీవల స్వీకరించింది భారతదేశం. మరొక అంశం దేశంలో తొలిసారిగా ఏ ఓడరేవులో సమగ్ర వ్యవసాయ ఎగుమతుల సౌకర్యాన్ని అభివృద్ధి చేశారు? ఈ ప్రాజెక్టు విలువ 284.19 కోట్లు, విస్తీర్ణం 67,422 చదరపు మీటర్లు. ఈ ఓడరేవు ఇప్పటికే దేశంలో మొదటి 100% ల్యాండ్ లార్డ్ పోర్టుగా గుర్తింపు పొందిన ఓడరేవు ఏదంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, ముంబై. మరి మరొక అంశం వరల్డ్ హెపటైటిస్ డేను ఏటా ఏ రోజు నిర్వహిస్తారు? ఇట్స్ టైమ్స్ ఫర్ యాక్షన్ అనేది ఈ ఏడాది థీమ్. హెపటైటిస్ దినోత్సవం జూలై 28న నిర్వహించడం జరుగుతుంది. మరొక అంశం దేశంలో 500వ కమ్యూనిటీ రేడియో స్టేషన్ అప్నా రేడియో 19 FMను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? చూసుకున్నట్లయితే ఐజ్వాల్లో ప్రారంభించడం జరిగింది. కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లోని వ్యక్తులు. జపాన్ ప్రధానమంత్రిగా మాజీ రక్షణ మంత్రి సిగిరే ఇషిబా ఎన్నికయ్యారు. 2024 సెప్టెంబర్ 27న జరిగిన అధికార లిబర్టీ డెమోక్రసీ పార్టీ అధ్యక్షుడు బరిలో ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 2024 అక్టోబర్ 1న ఇషిబా దేశ 102వ ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టారు. ప్రస్తుతం ప్రధాని ఫూమియో కిసిదా స్థానంలో ఇషిబా ఎన్నికయ్యారు. ప్రస్తుత జపాన్ ప్రధానమంత్రి సిగిరే ఇషిబా అని చెప్పవచ్చు. ఒక అంశం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్ శాస్త్రవేత్త జుంకాటి అరవింద్ కుమార్ ప్రపంచ మొక్కల జీవ వృక్ష శాస్త్ర పరిశోధకుల్లో స్థానం సంపాదించారు. ప్రపంచ జాబితాలో దేశంలో ఐకార్ నుంచి 22 మందికి అవకాశం దక్కగా అందులో అరవింద్ కుమార్ ఒకరు. ఒక అంశం అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వ్యవసాయ విభాగాధిపతిగా జాన్ పిఏ అయోడినిస్ నేతృత్వంలో ఈ పరిశోధన కొనసాగాయి. 2023-24లో చేసిన ఈ పలు అధ్యయనాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. మరొక అంశం 2023-2024 దేశంలో ప్రధాన పంటల దిగుబడుల తుది అంచనాకు కేంద్ర వ్యవసాయ శాఖ 2024 సెప్టెంబర్ 25న విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ అంచనాను రూపొందించింది. 2023-2024లో వరిలో దిగుబడి తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే పత్తిలో 3వ, మరియు పొద్దుతిరుగుడులో 4, మొక్కజొన్న, చిరుధాన్యాలు 5వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ పొగాకులో 2వ స్థానంలో, మినుము, ఆముదంలో 3వ స్థానంలో, జొన్న, వేరుశెనగ దిగుబడిలో 5వ స్థానంలో నిలిచింది. ముఖ్యమైన అంశం క్రీడలకు సంబంధించిన అంశం. ఇద్దరు క్రీడాకారుణులు ప్లే స్పోర్ట్స్ సంస్థ ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. దేశంలోనే క్రీడాకారులను ప్రోత్సహించి అభివృద్ధి చేయడంతో పాటు పాఠశాలలతో కలిసి పనిచేయడం, క్రీడా మౌలిక సదుపాయాలను నిర్వహించడం, అట్టడుగు స్థాయి నుంచి ప్రతిభ గుర్తించడం లక్ష్యంగా ప్లే స్పోర్ట్స్ సంస్థను పనిచేస్తుంది. మరి ఈ ఇద్దరు క్రీడాకారులు చూసుకున్నట్లయితే మేరీకోమ్ మరియు సానియా మిర్జా. మేరీకోమ్ మణిపూర్ రాష్ట్రానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి, మరి సానియా మిర్జా టెన్నిస్ ఆట క్రీడాకారిగా తెలంగాణకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి. 2024 ప్రపంచంలో అత్యధిక పర్యాటకులు సందర్శించిన తొలి 10 దేశాల జాబితాలో ఏ దేశం అగ్రస్థానం నిలిచింది అని చూసుకున్నట్లయితే ఫ్రాన్స్. మరి తర్వాత స్థానాల్లో స్పెయిన్, అమెరికా, చైనా, ఇటలీ, తుర్కీ, మెక్సికో, థాయిలాండ్, జర్మనీ, యూకేలు స్థానాలు సంపాదించాయి. మరొక అంశం డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకు చెందిన అటామిక్ మినరల్స్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఇటీవల ఏ రాష్ట్రంలో మర్లగర్ల ప్రాంతంలో 1600 టన్నుల లిథియాన్ని కనుగొన్నారు? మరి ఏ రాష్ట్రం అని చూసుకున్నట్లయితే కర్ణాటక. 600 టన్నులు లిథియాన్ని కనుగొన్న రాష్ట్రం కర్ణాటక చెప్పవచ్చు. మరొక అంశం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం దేశంలో అటవీ విస్తీర్ణం ఎంత మొత్తంగా ఉంది? ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో 21.71% ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో ఉంది. డిఫెన్స్కు సంబంధించిన మరొక అంశం. మరి 2024-2025 కేంద్ర బడ్జెట్లో రక్షణ శాఖకు ఎంత మొత్తం కేటాయించారు? 2024-2025లో అన్ని మంత్రిత్వ శాఖలతో రక్షణ శాఖే అత్యధికంగా కేటాయించారు. తాజాగా కేటాయింపులో 2023-2024 కేటాయింపుల కంటే 4.79% అధికం. ఎంత చూసుకున్నట్లయితే 6,21,940
85 కోట్లు అత్యధికంగా రక్షణ శాఖకు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కరెంట్ అఫైర్స్ వార్తల వ్యక్తులు. ఎంవి శ్రేయాన్స్ కుమార్ వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ INS యాజ్ అన్ అపెక్స్ బాడీ ఆఫ్ పబ్లిష్డ్ of newspapers, magazines and periodicals on September 27, 2024. He is managing director of Mathrubhumi Printing and Publishing Company. Kumar is succeeded and Rakesh Sharma of Aaj Samaj newspaper. ఇది ఇవాల్టి మన విద్యా ఉద్యోగ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ.